హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీ కుక్స్ 17. ఇవాల్టి రెసిపీలో కాల్షియం ఐరన్ పుష్కలంగా లభించే లడ్డూ రెసిపీ అండి. అమ్మమ్మల కాలం నాటి పాతకాలం నుంచి వస్తున్న రెసిపీయే. మీ అందరికీ తెలిసిన రెసిపీయే అండి. చాలామందికి తెలిసే ఉంటుంది. మినప సున్నుండలు రెసిపీ అండి. మన ఎముకల్ని చాలా స్ట్రాంగ్గా చేసే విషయంలో చాలా దోహదపడుతుందండి ఈ లడ్డు అనేది. సో లెట్స్ స్టార్ట్ అండి. ఎలా చేయాలో చూసేసేయండి. ఇక్కడ నేను పొట్టుతో పాటు ఉన్న మినపప్పుని ఒక కప్ వరకు తీసుకున్నాను. మినప గుండ్లని ఒక కప్పు తీసుకున్నానండి. రెండు మిక్స్ చేసి చేస్తున్నాను. మీరు అలా వద్దనుకుంటే రెండు సేమ్ అయినా తీసుకోవచ్చు. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది. పొట్టుతో పాటు ఉన్నది మినప గుండ్లు కాకుండా పప్పు కాబట్టి నేను ఫస్ట్ మినప గుండ్లని యాడ్ చేసేస్తున్నానండి. 20-30% కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆ మినపప్పుని యాడ్ చేసుకుంటాను. కొంచెం ఫ్రై చేసేసిన తర్వాత ఇవి యాడ్ చేశానండి. ఈ ఫ్రై చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మీకు లోపలి గింజ వరకు బాగా ఫ్రై అయ్యి మంచి సువాసన వస్తుందండి లడ్డు అనేది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టేసేసి మీరు ఫ్రై చేసేసారంటే మాడిపోతాయి. మళ్ళీ పెనం కూడా మందంగా ఉండే పెనాన్ని తీసుకున్నారనుకోండి చాలా బాగొస్తుంది. చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది. మినిమం అంటే 15-20 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఒక గింజను తీసుకొని మీరు నోట్లో వేశారనుకోండి చాలా క్రంచీగా ఉండాలి. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒక 4 యాలక్కాయల్ని కొన్ని డ్రై నట్స్ని కూడా వేశాను. మీకు ఇష్టం లేకపోతే ఈ డ్రై నట్స్ అనేది స్కిప్ చేసేయచ్చు. వేస్తే ఏంటంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో కొంచెం బరగ్గా పట్టుకున్నప్పుడు నోట్లో తగులుతూ టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా మొత్తం ఫ్రై చేసేసుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీకి పట్టుకోవాలండి. ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడైతే మీరు మిషన్కి తీసుకెళ్ళిపోవచ్చు. బాగా ఫైన్ పౌడర్గా వస్తుంది మిషన్లో అయితే. చల్లారిపోయిన తర్వాత మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడ నేను కొంచెం బరగ్గానే పడుతున్నానండి. మరీ ఫైన్ పౌడర్ లాగా చేసేయట్లేదు. మిక్సీకి ఆపుకుంటూ పట్టుకోవాలి. చూడండి లైట్ బరగ్గా అనమాట. మరీ బరగ్గా కూడా ఉండకూడదు. లైట్గా పట్టేసుకున్న తర్వాత ఒక బౌల్ కానీ లేదా ఒక గిన్నెను కానీ తీసుకొని అందులో వేసేసుకోవాలి. 1:1 రేషియో అనేది కరెక్ట్గా సరిపోతుందండి స్వీటు. లేదంటే కొంచెం స్వీట్ మరీ ఎక్కువ అవుతుంది అనుకునే వాళ్ళు 1:3 వరకు వేసుకోవచ్చు. ఇక్కడ 2 కప్పుల మినపప్పుకి దాన్ని తురుముకొని అది కూడా మిక్సర్ జార్లోకి వేసి ఒక పల్స్ ఇచ్చిన తర్వాత మనం మిక్సీకి పట్టుకున్న ఆ పప్పును కూడా వేసి తిప్పుకోవాలి. అది మొత్తం వేసేసుకొని చేత్తో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి పొడి పొడిగా అయ్యేంత వరకు. ఎందుకంటే జాగరీ కొంచెం పట్టేసుకుంటుంది. చక్కెర కాకుండా మీరు జాగరీ వేసుకున్నట్లయితే హెల్త్కి కూడా మంచిదే అండి. టేస్ట్ కూడా బెల్లంతో చేసిన సున్నుండలు చాలా బాగుంటాయండి. ఏ బౌల్తో అయితే మనం పప్పు తీసుకున్నామో అదే ఒక బౌల్కి ఆల్మోస్ట్ మీకు పావు నుంచి సగం వరకు నెయ్యి అనేది పడుతుందండి. అది బాగా వేడి చేసుకొని వేడి వేడి నెయ్యిని వేసుకోవాలి. మొత్తం నెయ్యి వేసి కలిపేసేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మీరు కలుపుకుంటే సరిపోతుందండి. మొత్తం నెయ్యి ఒకేసారి వేసేసారనుకోండి బాగా పీల్చుకునేస్తుందన్నమాట. అప్పుడు ఇంకా నెయ్యి అనేది ఎక్కువ పడుతుంది. ఈ బెల్లం వేయడం వల్ల మనకి ఇంకొక బెనిఫిట్ ఉందండి. టేస్ట్‌తో పాటు నెయ్యి కూడా కొంచెం తక్కువ పడుతుంది. అంటే షుగర్ వేసేదానికంటే బెల్లం వేస్తే మీకు నెయ్యి కూడా కొంచెం తక్కువే పడుతుంది. పీరియడ్స్ టైంలో, బిఫోర్ పీరియడ్స్ టైంలో ఒక్క లడ్డు తిన్నా సరే చాలా స్ట్రెంతీగా ఉంటుందండి. బ్యాక్ పెయిన్ ఇలాంటివి రాకుండా. చూడండి కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ మనం లడ్డూలాగా చుట్టేసుకోవడమే అండి. కొంచెం గట్టిగా చుట్టుకోవాలి. లేదంటే తినేటప్పుడంతా ఊడిపోతూ ఉంటుంది. నెయ్యి కూడా కొంచెం వేస్తేనే బాగా బైండ్ అవుతుందండి. మరీ తక్కువ నెయ్యి వేసినా సరే అంటే అది తినేటప్పుడు ఊడిపోతూ ఉంటుందన్నమాట.
చూడండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. అంతే అండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం. చూడండి అలా గట్టిగా పట్టుకోవాలన్నమాట. గట్టిగా పట్టుకున్నప్పుడే మీకు రౌండ్‌గా ఉండే లడ్డూలొస్తాయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్. బాయ్.